హలో అండి. నా పేరు డాక్టర్ కారెడ్డి శ్రీధర్ రెడ్డి. నేను సర్కంసిషన్ స్పెషలిస్ట్‌ని, స్టేప్లర్ సర్జన్ స్పెషలిస్ట్‌ని. ఈరోజు చూసుకుంటే గనక మగవాళ్ళలో ఉన్న అంగం యొక్క స్తంభన, అంగం యొక్క ముందరున్న చర్మం ఏదైతే ఉందో, అంగస్తంభన అప్పుడు మనకు టైట్‌గా మూవ్ అవ్వడము, సరిగ్గా వెనక్కి రాకపోవడం ఇట్లాంటి ప్రాబ్లమ్స్ చాలా చూస్తూ ఉంటాం. దీనికి అసలు ఎందుకు ఇట్లా అవుతుంది? మనకి దీనికి సొల్యూషన్ ఏందనేది ఇవాళ తెలుసుకుందాము. అంగం యొక్క ముందరున్న చర్మాన్ని ఏదైతే ఉందో దాన్ని మనము ఫోర్ స్కిన్ అంటాం. ఈ పైనున్న చర్మం ఏదైతే ఉందో స్ట్రెయిట్‌గా మూవ్ అవుతుంది. ఎటువంటి అటాచ్‌మెంట్స్ ఉండవు. బట్ కిందున్న చర్మం మాత్రం ఇక్కడ అటాచ్ అయ్యి ఉంటుంది. మనకు ఒక తీగలాగా అటాచ్ అయ్యి ఉండి మనకు ముందులో ఉంటుంది. ఈ తీగలాగా అటాచ్‌మెంట్‌ని మనము ఫ్రెన్యులమ్ అని చెప్పి అంటుంటాం. ఇది కింద వైపున ఉంటుంది. చాలామందికి ఫ్రెన్యులమ్ కొందరికి ఇక్కడ అటాచ్ అవుతుంది. కొందరికి ఇక్కడ, కొందరికి ఇక్కడ. అంటే డిఫరెంట్ ప్లేసెస్‌లో అటాచ్ అయ్యి ఉంటుంది. దాన్ని మనము ఒకవేళ అట్లా ఎక్కువ అటాచ్ అయ్యి ఉంటే గనక దాన్ని తీసేయడం అనేది జరుగుతుంది. దీన్ని ఫ్రెన్యులోప్లాస్టీ అని అంటుంటాము. అది కూడా ఒక చిన్న సైజు శస్త్రచికిత్స లాంటిది, ఆపరేషన్ లాంటిది. అయితే ఇప్పుడు ఈ చర్మం చూసుకుంటే గనక ఈ చర్మం అనేది ఫ్రీగా మూవ్ అవ్వాలి. ఈ ముందరున్న హెడ్ భాగం ఏదైతే ఉందో ఈ ముందరున్న భాగాన్ని ఏదైతే ఉందో దీన్ని మనం గ్లాన్స్ అని పిలుస్తుంటాం. సో ఈ గ్లాన్స్ మీద చర్మం అనేది ఫ్రీగా మూవ్ అవ్వాలంటే మనం వెనక్కి లాగినప్పుడు ఇక్కడ వరకు రావాలి. వెనక్కి లాగినప్పుడు ఫ్రీగా మూవ్ అవ్వాలి. ఎంత ఫ్రీగా మూవ్ అయితే అంత నార్మల్‌గా మనం కన్సిడర్ చేయాలి. కొందరికి ఏమవుతుందంటే ఈ ఫ్రంట్ భాగంలో ఫ్రీగా మూవ్ అవుతుంది. ఈడికొచ్చే వరకు కొంచెం స్ట్రక్ అవుతుంది. కొందరికి ఈడికొచ్చే వరకు స్ట్రక్ అవుతుంది. కొందరికి ఈడికొచ్చే వరకు స్ట్రక్ అవుతుంది. తర్వాత కొంచెం టైట్‌గా వస్తుంది. కొందరికి వెనక్కి వచ్చిన తర్వాత మళ్ళా ముందలకి రాదు. మళ్ళీ బలవంతంగా ముందలకి తెచ్చుకోవాల్సి వస్తుంది. సో ఇవన్నిటిని మనము ఫైమోసిస్ అని చెప్పి పిలుస్తుంటాం. ఎప్పుడైతే చర్మం ఫ్రీగా మూవ్ కాకుండా టైట్‌గా మూవ్ అవుతుందో దాన్ని మనం ఫైమోసిస్‌గా కన్సిడర్ చేయాలి. ఈ ఫైమోసిస్‌కి గల కారణాలేంటి? కొందరికి పుట్టుకతోటే రావచ్చు. కొందరికి మధ్యలో వయసు అయిన తర్వాత రావచ్చు. ఇవన్నిటికి కారణాలు ఏంటి అంటే ముఖ్య కారణం డయాబెటిస్. డయాబెటిస్ వాళ్ళకి ఈ రకమైన ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతుంది. రెండో ముఖ్య కారణం రికరెంట్ యూరిన్ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్. రికరెంట్ యూరిన్ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ ఉండడం వల్ల కూడా ఆ ఏరియాలో ఉన్న చర్మం అనేది ఫ్రీక్వెంట్‌గా యూరినల్ ఇన్ఫెక్ట్ కావడం వల్ల ఆ ఏరియాలో ఇన్ఫ్లమేషన్ స్టార్ట్ అయిపోయి బెలనైటిస్ అనేది డెవలప్ అవుతుంది. సో మూడవ ముఖ్య కారణం ఏంటంటే కొందరికి స్కిన్ డిసీజెస్ ఉంటాయి. ఈ స్కిన్ డిసీజ్ వలన కూడా ఒక్కొక్కసారి ఈ రకమైన వెనక్కి పోకపోవడం అనేది జరుగుతుంటుంది. సోరియాసిస్ అనే వ్యాధి ఉంటుంది. ఆ సోరియాసిస్‌లో కూడా మనకు వెనక్కి పోదన్నట్టు. సో ఇవన్నీ చూసుకుంటే గనక చర్మం ముందరున్న చర్మం ఏదైతే ఫ్రీగా మూవ్ కాలేదు అంటే దాన్ని మనం ఫైమోసిస్ అంటాం. ఈ ఫైమోసిస్‌కి ఉన్న పర్మనెంట్ సొల్యూషన్ ఏంటి? మరి ఇట్లా ఉంటే రేపు ఫ్యూచర్‌లో కడుక్కోవడానికి అంటే లోపల వాష్ చేసుకోవడానికి ఇబ్బందికరంగా ఉంటుంది. రేపు కలయిక ఇంటర్‌కోర్స్ చేసినప్పుడు పెయిన్ రావడము, అంగస్తంభన తగ్గిపోవడము, అంగం పెరుగుదల తగ్గడం ఇట్లాంటివన్నీ చూస్తూ ఉంటాం. సో దీనికి ఏంటి సొల్యూషన్ అంటే గనక సుంతి ఆపరేషన్. దీన్నే మనం సర్కంసిషన్ సర్జరీ అంటుంటాం. ఈ సర్కంసిషన్ సర్జరీ అంటే ఏంటి అంటే అంగం ముందరున్న ఈ చర్మం టైట్ చర్మం ఏదైతే ఉందో ఆ చర్మాన్ని తీసేయడాన్ని మనం సుంతి ఆపరేషన్ అంటాం. దీన్నే ఇంగ్లీష్‌లో సర్కంసిషన్ అని, హిందీలో కత్నా అని చెప్పి పిలుస్తుంటారు. ముస్లిమ్స్ వాళ్ళు చిన్నప్పుడు 4 ఇయర్స్ నుంచి 11 ఇయర్స్ ఏజ్ గ్రూప్‌లో చాలామంది ఇది ఒక ఫంక్షన్ లాగా పెట్టుకొని చేయించుకుంటూ ఉంటారు. సో ఇది హిందూస్‌లో కొంచెం ప్రాక్టీస్ తక్కువ ఉంది కాబట్టి వీళ్ళు ఇప్పుడు ఏదైతే ఉందో ఈ ఎడ్యుకేషన్ చేసుకోవడం వల్ల ఇది తీయడం బెనిఫిట్ ఉంది అని తెలుసుకోవడం వల్ల చాలామంది ఇప్పుడు ముందలకొచ్చి చేయించుకుంటున్నారు. చాలామంది చిన్నప్పుడే చేయించడం కూడా మనం చూస్తూ ఉంటాం అన్నట్టు. సో చూసుకుంటే గనక ఈ ముందరున్న చర్మం ఎలా తీయాలి? తీస్తే 2, 3 మెథడ్స్ ఉంటాయి. ఒకటి లేజర్ అనే మెథడ్ ఉంటుంది. ఒకటి కోత మెథడ్ ఉంటుంది. బ్లేడ్ అంటే సిజర్‌తో కట్ చేస్తాము. మూడో మెథడ్ ఏదైతే ఉందో కేఎస్ఆర్ స్టేప్లర్ సర్కంసిషన్ సర్జరీ. ఈ కేఎస్ఆర్ అనేది ఓన్లీ ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్‌లో మాత్రమే అవైలబుల్‌గా ఉంటుంది. ఇది ఒక స్టేప్లర్. ఇది ఒక కేఎస్ఆర్ అనేది ఒక బ్రాండ్ స్టేప్లర్. ఈ స్టేప్లర్ ఏం చేస్తుందంటే కట్ చేసడంతో పాటు అదే టైంలో పిన్స్ అనేది కొడుతుంది. ఆ పిన్స్‌కి మధ్యన ఏదైతే పిన్స్ అనేవి డైరెక్ట్ చర్మానికి తగలకుండా చర్మానికి పిన్స్‌కి మధ్యన ఒక సిలికాన్ రింగ్ అనేది తొడుగు లాంటిది ఉంటుంది. ఆ సిలికాన్ రింగ్ ఉండడం వల్ల మనకు పెయిన్ ఉండదు. అండ్ పిన్స్‌ని మళ్ళీ తీసే అవసరం ఉండదు. ఒకవేళ సిలికాన్ రింగ్ లేకపోతే ఆ పిన్స్ డైరెక్ట్‌గా స్కిన్‌కి తగులుతాయి. అప్పుడు అవి హీల్ అయిన తర్వాత పిన్స్ ఊడిపోవు. మళ్ళీ తీయడానికి మళ్ళీ డాక్టర్ దగ్గరికి రావాల్సి వస్తుంది. బట్ సిలికాన్ రింగ్ వాడడం వల్ల ఏమవుతుందంటే అడ్వాంటేజ్ ఎటువంటి తీసే అవసరం లేదు. సిలికాన్ రింగ్ ఊడిపోయిందంటే ఆటోమేటిక్‌గా దాని మీద ఉన్న పిన్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా ఊడిపోతాయి. ఇది చూసుకుంటే గనక ఇది జస్ట్ 5 మినిట్స్ ప్రొసీజర్. ఈడి వరకు మనం చర్మం తీసేస్తాం. ఈ తీయడంలో కూడా టెక్నిక్ ఉంటుంది. అంటే సైజుని బట్టి ఎంత అనేది ఒక డాక్టర్ డిసైడ్ చేసేదానికంటే ఒక మెషిన్ సెలెక్ట్ చేస్తుంది. అంటే వాళ్ళ సైజుకి మనం ఏదైతే మెజరింగ్ స్కేల్ ఉంటుందో దాంతో మనం కొలత పెట్టుకొని చూస్తాం. ఏ కొలత ఉన్నదానికి ఎంత స్కిన్ తీయాలనేది మెషినే సెలెక్ట్ చేస్తుంది. సో ఇందులో ఎక్కువ తీయడము, తక్కువ తీయడం అనే కాంప్లికేషన్స్ ఉండవు. అంటే ఫాల్ట్ ఉండదు ఇందులో. ఇది పర్ఫెక్ట్‌గా చేస్తుంది. ప్రిసైజ్‌గా చేస్తుంది అన్నట్టు. మనం ఎంత తీయాలనో అంతే తీసుకోనీకి అవుతుంది. అంతకంటే ఎక్కువ తీయనీకి, తక్కువ తీయనీకి రాదు.
సో ఇది పర్టికులర్గా మనకి ఏంటంటే ఆ సైజు మనం పెట్టినామంటే కరెక్ట్గా తీస్తుంది. సో చాలామందికి ఏంటంటే ముందర పాడైన స్కిన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనం వీడికి తీసేసేస్తుంటాము. తీయంగానే ఇది ఎలాస్టిక్గా ఉంటుంది కాబట్టి ఇది వెనక్కి ఇచ్చాయి ఇక్కడ పిన్స్ అనేవి పడుతుంటాయి అన్నట్టు. ఇక్కడ పిన్స్ అనేవి పడతాయి. అంటే అల్టిమేట్గా ఈ ముందరున్న గ్లాన్స్ మీద ఎటువంటి చర్మం ఉండకూడదు. అది మన ఫైనల్ అవుట్పుట్ అన్నట్టు. అంగం మీద ఉన్న గ్లాన్స్ ముందర చర్మం ఉండకూడదు. చర్మం లేకపోతే కనుక మనం సక్సెస్ అయినట్టు. సో ఇది జస్ట్ 5 minutes ప్రొసీజర్, హాఫ్ అన్ అవర్ డిశ్చార్జ్ చేయడం జరుగుతుంది. అండ్ వాళ్ళు పనులకి యథావిధిగా వితిన్ హాఫ్ అన్ అవర్లోనే వెళ్ళిపోవచ్చు. ఫస్ట్ 2 to 3 days కొంచెం పట్టేసిన ఫీలింగ్ ఉంటుంది. ఎందుకంటే అక్కడ మనం సిలికాన్ రింగ్ పిన్స్ వేసి ఉంటాం కాబట్టి ఒక రకమైన డిఫికల్టీ, ఒక రకమైన పట్టేసిన ఫీలింగ్ అనేది ఉంటుంది సర్క్యులర్గా. అది మనము భరించదగ్గదే, భరించలేనంత నొప్పి ఏమి ఉండదు. మరి బెడ్ రెస్ట్ తీసుకోవాల్సినంత అవసరం ఏమి ఉండదు. హ్యాపీగా మళ్ళీ వర్క్కి వెళ్ళిపోవచ్చు, జాబ్స్కి వెళ్ళిపోవచ్చు. ఆ పిన్స్ ఏవైతే ఉన్నాయో, సిలికాన్ రింగ్ ఏదైతే ఉందో అది ఆటోమేటిక్గా పడిపోతుంది. 8 to 10 daysలో మనం క్లీన్ చేసే పద్ధతిని బట్టి పడిపోతుంది. 8 to 10 daysలో మనకు ఫ్రీగా అయిపోతుంది. ఎటువంటి కుట్లు కానీ, ఎటువంటి పిన్స్ కానీ, ఎటువంటి సిలికాన్ రింగ్ కానీ మనకు కనపడదు. సో 10 daysలో అది ఊడిపోవడం జరుగుతుంది. అయితే మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అంటే ముఖ్యంగా ఎటువంటి పరిస్థితుల్లో అంగస్తంభన అవ్వకూడదు. ఎందుకంటే మనం అంగం చిన్నగా ఉన్నప్పుడు మనం కుట్లు వేసినాం, అంగం చిన్నగా ఉన్నప్పుడు పిన్స్ కుట్టినాం. అంగం పెద్దగా అయింది అంటే కనుక అక్కడ కుట్లు అంటే ఆ పిన్స్ ఊడిపోయే అవకాశాలు ఉంటాయి. కొన్నిసార్లు బ్లీడింగ్ అయ్యే అవకాశం ఉంటాయి, కొన్నిసార్లు వాపు వచ్చే అవకాశం ఉంటుంది. సో అంగస్తంభన జరగకుండా చూసుకోవాలి, ఎరెక్షన్ జరగకుండా చూసుకోవాలి. అది ఎలా చూసుకోవాలి అంటే మనకు డే టైం అంటే కంట్రోల్ చేసుకోగలుగుతాం, కానీ నైట్ టైం కానీ, మిడ్ నైట్ కానీ, లేకుంటే ఎర్లీ మార్నింగ్ కానీ ఎరెక్షన్స్ కంట్రోల్ చేయలేం కాబట్టి అలారం పెట్టుకొని ఎర్లీ మార్నింగ్ లేవడము, అటు ఇటు తిరగడం అనేది చేస్తూ ఉంటాను. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ రెండోది ఏంటంటే కల ఇవ్వకూడదు. అట్లీస్ట్ 1 month వరకు నో ఇంటర్ కోర్స్ అన్నట్టు. అండ్ మూడో మోస్ట్ ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్ ఏంటి అంటే శుభ్రంగా ఉంచుకోవడం. ఎంత శుభ్రంగా ఉంచుకుంటే రింగ్ అనేది అంత ఫాస్ట్గా పడిపోతుంది. సో 8 to 10 daysలో రింగ్ పడిపోవాలంటే మనం డైలీ సబ్బు పెట్టి సోప్ వాటర్తో రుద్ది కడుక్కోవడం వల్ల 3 times అట్లీస్ట్ 3 times కడుక్కొని డ్రై చేసుకోవడం వల్ల బెనిఫిట్ ఉంటుంది. ఎటువంటి క్రీమ్స్ కానీ, ఎటువంటి ఆయింట్మెంట్స్ కానీ, ఎటువంటి పౌడర్స్ కానీ రాయాల్సిన అవసరం లేదు, ఎటువంటి డ్రెస్సింగ్స్ అవసరం లేదు. జస్ట్ స్నానం చేసినప్పుడు రుద్ది కడుక్కుంటే సరిపోతుంది. సో ఈ రకంగా చేయడం వల్ల 8 to 10 daysలో పడిపోతుంది. తర్వాత ఫ్రీ అయిపోతారు. ఎటువంటి పెయిన్ ఉండదు, ఎటువంటి వాపు ఉండదు ఈ కేఎస్ఆర్ స్టేప్లర్ ద్వారా. సో ఎవరికైనా ఇట్లా ఫైమోసిస్ అంటే చర్మం టైట్గా పోవడం కానీ సిమ్టమ్స్ ఉంటే కనుక తప్పకుండా ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ నేను అవైలబుల్గా ఉంటాను. వీరికి చర్మం తీయడం వల్ల మనకి సొల్యూషన్ అనేది దొరుకుతుంది. అంటే ఈ ఫైమోసిస్ అనేది మనం అరికట్టవచ్చు అన్నట్టు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ శ్రీధర్ రెడ్డి సార్. థ్యాంక్ యూ డాక్టర్ శ్రీధర్ రెడ్డి సార్. థ్యాంక్ యూ 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 శ్రీధర్ రెడ్డి సార్.